నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. ఒక రాష్ట్ర లేదా దేశ అభివృద్ధిని నిర్ణయించేది ఒక ప్రముఖుల లేదా అంబేద్కర్ లాంటి ప్రముఖుల విగ్రహాలను బట్ట, లేదా ప్రజా సంక్షేమాలని అమలు చేస్తూ తద్వారా వచ్చే అభివృద్ధిన, దేన్ని మనం అభివృద్ధి అనాలి? అయితే ఇప్పుడు అసలు అంబేద్కర్ గారి కళలు కన్న సమాజం ఇదేనా? నెక్స్ట్, అంబేద్కర్ గారు చెప్పింది నేను విగ్రహాల్లో లేను, నేను రాసిన పుస్తకాల్లో చూడండి అని. సో ఈ రకంగా చూస్తూ పోతే మన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అంబేద్కర్ గారి విగ్రహాలని ప్రతిష్ఠించడం మీద ఎంత ఎత్తు వీలైతే అంత గొప్పగా వాళ్ళు ఫీల్ అవుతూ దాన్ని అభివృద్ధిని విగ్రహాల రూపంలో చూపించడం అనేది ఎంతవరకు కరెక్ట్? సో ఈ విషయాలను చర్చించడానికి ఈరోజు మనతో ఉన్నారు అన్నవరపు కిషోర్ గారు. వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా, మాల మహానాడుకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ముందుగా వారిని ఆహ్వానిద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు మన రాష్ట్ర అభివృద్ధికి కావాల్సింది అంటే ప్రసిద్ధ నాయకుల విగ్రహాలని ప్రతిష్ఠించడంతోనా, లేదా ప్రజా సంక్షేమ పథకాలని అమలు చేయడంలోనా? దేనిలో చూడాలంటారు? ఖచ్చితంగా దళితుల అభివృద్ధి సంక్షేమాని కోసం పాడుబడిన ప్రభుత్వాలు ఏదైతే ఉంటాయో అది అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని సక్రమంగా నిర్వర్తించినట్టుగా యావత్ దళిత జాతి మొత్తం భావిస్తాం. అదే సమయంలో ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఒక అంబేద్కర్ గారి స్టాచ్యూ మొత్తం కలుపుకుని 206 అడుగుల విగ్రహం పెట్టడం హర్షణీయం, అభినందన. సార్ చెప్పండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే దళితుల దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ పెట్టిందో అది హర్షించదగ్గ విషయమేలే. కానీ ఈ రాష్ట్రంలో దళితుల అభివృద్ధి సంక్షేమం ఎటువంటి అభివృద్ధి చెందలేదని మేము చాలా బాధపడతా ఉన్నాం. అందుకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదట ఏదైతే మండపేటలో దళితులకి శిరోముండనం చేసినటువంటి తోటా త్రిమూర్తులకి ఎమ్మెల్సీ కట్టపెట్టడం, తర్వాత దళితుల మీద జరిగినటువంటి దాడులు, బిక్కి సీను అనే అతను మామిడికాయలు దొంగతనం చేశాడని అతన్ని ఉరిదీసి చంపివేయడం, ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడి కత్తితో దాడి చేసిన కత్తి సీను అతనికి 5 సంవత్సరాలైన రిమాండ్లో అతను మగ్గిపోవటం, అతన్ని వెంటనే రిలీజ్ చేయాలి, కోర్టుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి సాక్ష్యం చెప్పాలి అనేటువంటి అంశం మీద ధర్నాలు కూడా జరుగుతాం. ఇవన్నీ ఓ పక్కన ఎస్సీ ఎస్టీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఈ దళిత వ్యతిరేక విధానాలు ఎందుకు అవలంబిస్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు. అంతకు మించి నువ్వు అంబేద్కర్ గారి విగ్రహం పెడతారా, లేకపోతే ఎంత ఎత్తు పెడతారా, లేకపోతే దానికి బంగారం పోత పూసారా, లేకపోతే వేరే పోత పూసారా అన్నది కాదు. అంబేద్కర్ గారి విదేశీ విధానం పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకోవటం అంటే చాలా సిగ్గుగా ఉంది. ఆ మహానుభావుడితో ఎవరు పోల్చదగ్గ వ్యక్తులు కాదు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సలహా ఎవరిచ్చారో మాకు తెలియలేదు. కానీ ఇది బ్లెండెడ్ మిస్టేక్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసింది. ఖచ్చితంగా ప్రజలు ఈ రాష్ట్రంలోని దళితులందరూ ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటికి పంపిద్దామన్న ఆలోచనతోనే 99.9% దళితులైతే ఖచ్చితంగా ఉన్నారు. ఇది దళిత వ్యతిరేక విధానం. ఓ రకంగా చెప్పాలంటే మొదట సామెత లాగా పిర్రగిచ్చి జోలబాటి, ఓ పక్కన నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అంటూనే సుమారు 600 మంది రెడ్లకి నామినేట్ పదవులు కట్టబెట్టడం అంటే దీని వెనకాల ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి సామ్రాజ్యాన్ని ఎంత బలోపేతం చేసుకుంటున్నాడో ఒకసారి ప్రజలు మొత్తం గమనిస్తూ ఉన్నారు, గుర్తిస్తూ ఉన్నారు. సమయం ఎప్పుడు వచ్చిందా ఎలక్షన్స్ అని చెప్పి సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓకే, అయితే అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల అభివృద్ధిని కాంక్షించారు. అయితే ఇప్పుడు రాజ్యాంగాన్ని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు ఫాలో అవుతున్నాయంటారా? ఒకవేళ దళితుల మీద ఎక్కువగా ఆయన ప్రేమ చూపించారు అని వారు అంటున్నట్టుగా మనకు కొన్ని వార్తలు కూడా ఉన్నాయి. అయితే ఆయన కోరుకున్నది మాత్రం అన్ని వర్గాలది. అయితే ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వాలు ఉన్నాయో వాటి అభివృద్ధి వైపు వాళ్ళు ఆలోచన చేస్తున్నారంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉండా దళిత పథకాలు తీసేటితో పాటు దళితుల మీద ఉక్కుపోతం మోపటం జరిగింది. గత ప్రభుత్వాల్లో పోల్చుకున్నటువంటి NSFDC కానీ, NSKFDC కానీ, కారు లోన్స్ కానీ అన్ని తీసేసి
అది అసెంబ్లీ రౌడీ సినిమాలో భాష చికెన్ షాపు, భాష కూల్ డ్రింక్ షాప్ లాగా ప్రతిదానికి అమ్మ ఒడిస్తున్నాగా. అమ్మ ఒడి వల్ల ఇంట్లో 3 పిల్లలు ఉంటే ఒక పిల్లవాడికే స్కాలర్షిప్ వస్తుంది, మిగతా పిల్లలు వచ్చేసి ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దళిత బిడ్డలకు విద్య దూరమైందని చెప్పుకోవచ్చు. కానీ పబ్లిసిటీ మాత్రం ఇతను సరస్వతి పుత్రుడు అని చెప్పేసి పబ్లిసిటీ చేసుకుంటాడు తప్పించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దళితులకు ఒరిగినటువంటి లాభమే కనిపించట్లేదు. ఓకే, సో ఇప్పుడు ఈ 125 అడుగుల విగ్రహం, అంబేద్కర్ గారి విగ్రహం ఏదైతే ఉందో దానికి వ్యయం చేసిన ఏదైతే అభివృద్ధి పనులకు సంబంధించిన SC/ST సప్లాన్ నిధుల్ని కూడా ఆ విగ్రహం ఖర్చుకి మళ్లించారంటూ కొన్ని వార్తలు వచ్చాయి. దీనిలో ఎంతవరకు నిజం ఉంది? అది ఖచ్చితంగా వాస్తవం అండి. మా సప్లాన్ నిధుల డబ్బులు మొత్తం ఆదిపత్యపు కులాలకి, సిమెంట్ రోడ్లకి, వాళ్ళ అభివృద్ధి సంక్షేమానికి వాడారు కానీ ఒక్క పైసా కూడా దళితుల అభివృద్ధి సంక్షేమానికి ఈ ప్రభుత్వం అయితే వాడలేదు. అది జగమెరిగిన సత్యం. పబ్లిసిటీ మాత్రం దళితుల కోసమే మా పార్టీ పుట్టింది. మా జెండాలో ఫ్లాగ్ లో కూడా బ్లూ కలర్ ఉంది, అది అంబేద్కర్ గారి కలర్ అని చెప్పి తల్లిబుల్లు ముచ్చట్లయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్తా ఉంది. అందరూ గమనిస్తా ఉండారు జగన్మోహన్ రెడ్డి విచిత్రాలు, మాయాలు. అదే ఇప్పుడు ఏవైతే సప్లాన్ నిధులని మళ్లించారు అంటున్నారో అది ఎంతవరకు నిజం? అలాగే ఈ విగ్రహానికైనా ఖర్చు తోటి ఎన్ని సంక్షేమ పథకాలను అమలు చేయవచ్చు? అసలు విగ్రహానికి SC/ST సప్లాన్ నిధులు మళ్ళించాడా లేకపోతే విగ్రహం ఎంత హైటు అన్నది పక్కన పెడితే ఇది దళిత వ్యతిరేక ప్రభుత్వం. దళితుల్ని నాశనం చేయడానికి వచ్చిన ప్రభుత్వం. దళితుల్ని మరొక 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లే పరిస్థితి ఈ ప్రభుత్వంలో అయితే కనిపిస్తుంది. మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి గౌరవంతో, అభిమానంతో మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలన్న ఉద్దేశంతో పార్టీలో సభ్యులుగా జాయిన్ అయ్యి పార్టీ అభివృద్ధికి, సంక్షేమానికి పాటుపడిన వ్యక్తులమే. ఓ పక్కన దళిత ఉద్యమాలు చేసుకున్నా కూడా చంద్రబాబు నాయుడుతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి సమ్ బెటర్ అని చెప్పి వచ్చిన వాళ్ళమే. ఈ రోజు మా పరిస్థితి ఎట్లా ఉందంటే ముందు మొగుడే మంచోడు బుక్కే కొరిగిపోయాడు, చంద్రబాబు నాయుడే పర్లేదు అన్నట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇక నెక్స్ట్ అయితే కొనసాగడం చాలా కష్టం. ఈ అంబేద్కర్ గారి బొమ్మ పెట్టడానికి మేమైతే వ్యతిరేకులం అయితే కాదులే కానీ అది ఏ నిధులతో పెట్టారన్నది కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి పూర్తి దళిత వ్యతిరేకి, దళితులు మా మేనమావులు అని చెప్పేసి ప్రసంగాలకే పరిమితమైనటువంటి ప్రభుత్వం ఇది. దళిత వ్యతిరేక ప్రభుత్వం. ఈయన రెడ్డి సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. మంచి మంచి పోర్టుఫోలియోలు మొత్తం వాళ్ళ సామాజిక వర్గీయులకి ఇవ్వటం, ఇప్పుడు పేరుకి ఒక మాదిగా ఒక మాలకి ఇద్దరికి హోమ్ మినిస్ట్రీ పదవుల కట్ట చెప్తాం. కనీసం వీళ్ళు పోతుంటే హోంగార్డు కూడా లేసే పరిస్థితి లేదు, హోంగార్డు కూడా లేచి నమస్తే పెట్టే పరిస్థితి లేదు. వీళ్ళకు ఉన్నటువంటి పవర్ కూడా ఏ సందర్భంలో కూడా వినియోగించుకునే పరిస్థితులు కాదు. మంత్రి పదవులన్నీ కూడా డమ్మీలు. ఎమ్మెల్యేలందరూ కూడా వార్డు మెంబర్లు. ఆయన దృష్టిలో ఆయన మోనార్కు, ఆయన దళిత వ్యతిరేకి. ఆయన ప్రభుత్వాన్ని మేము నిరసిస్తున్నాం. ఈసారి మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి తీరుతాం. ఓకే, అయితే ఇప్పుడు నవరత్నాల పేరుతో ఎన్నైతే పథకాలు ఆయన ప్రకటించారో వాటిలో ఎన్ని అమలు అయ్యాయి, ఎన్ని కాలేదు? అవన్నీ పేరుకు మాత్రమే మేడం, పేరుకు మాత్రమే నవరత్నాలు. అట్ల వల్ల ఎవడు లబ్ధి పొందింది కూడా లేదు. ఈ నవరత్నాలు ఇవన్నీ తీసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో దాన్ని అయితే మాత్రం అభినందనీయం. అంతకు మించి ఆయన పెట్టిన పథకాలు కూడా ఎవరికి లబ్ధిదారులు కూడా చాలా తక్కువ మంది, పబ్లిసిటీ చాలా ఎక్కువగా ఉంది. అసలు అంబేద్కర్ గారి విదేశీ విధానానికి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి ఏ అర్హత ఉందని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. ఆయన ప్రపంచ మేధావి, విశ్వజ్ఞాని. ఆయన పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి పెట్టుకోవటం అన్నది అది అసలు యావత్ దళిత జాతిని అక్కడే చంపేశాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు 206 కాదు 606 విగ్రహం పెట్టినా కూడా ప్రపంచ మేధావి పేరు స్థానంలో మీ పేరు పెట్టుకోవటం, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసేయటం, దళితులకి పేద వర్గాలకి ఈ విద్యను దూరం చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్. ఓకే, అయితే ఇప్పుడు అంబేద్కర్ గారు చెప్పేది ఏంటంటే నన్ను విగ్రహాల్లో కాదు నేను రాసిన పుస్తకాల్లో చూడండి అనేది ఆయన చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు ఒకవేళ అలా తీసుకున్నా కూడా ఒకవేళ ప్రభుత్వం అంబేద్కర్ గారికి అంత ప్రేమ ఉండి ఆయన మీద అంత గౌరవం ఉన్నట్టయితే ఆయన రచనలను ఎంతవరకు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు?
దాని గురించి ఏం అంబేద్కర్ చేయాలి? గారి రచనలు కానీ అంబేద్కర్ గారి ప్రసంగాల్లో కూడా నా విగ్రహాలు ఎక్కడ పెట్టమని చెప్పలేదు. దట్టు అంబేద్కర్ గారు వ్యక్తి పూజని నిరసించారు. అసలు వ్యక్తిని పూజించకూడదు, ఒక మనిషే, అతను ఎప్పుడు కూడా దేవుడు కాడు అని చెప్పిన సందర్భాలు అనేక సార్లు. అంతేగాని నేను చనిపోయిన తర్వాత విగ్రహాలు, ఆయన ఆలోచన విధానంలో ముందుకు తీసుకెళ్ళాలి. అసలు ల్యాండ్లెస్ పూర్కి భూమిని పంచమని, ఈ ఉండా భూములే వాళ్ళ సామాజిక వర్గీయులు కబ్జా చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేదల భూములకి, అసైన్ ల్యాండ్లకి రక్షణ లేదు. వాళ్ళ సామాజిక వర్గీయులు అట్లా కబ్జా చేస్తూ ఉంటారు. ఎస్సీ కమిషన్ దగ్గరికి పోయినా కూడా ఆ కన్సర్న్ స్థానిక ఎమ్మెల్యేని మాట దాటి ఎస్సీ కమిషన్ కూడా ముందుకు పోలేని పరిస్థితి. రెడ్ల సామ్రాజ్యం స్థాపించుకున్నారు. వాళ్ళ కనసైకిలో మొత్తం రాష్ట్రం మొత్తం నడుస్తుంది. దళితుల్ని అన్ని ప్రభుత్వాలు వాడుకున్నట్టే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మినహాయింపేం కాదు, ఇతను కూడా ఓటు బ్యాంక్గానే వాడుకుంటున్నారు. దళితులకు రక్షణ లేదు, వాళ్ళ హక్కులు వాళ్ళు కాపాడుకునే పరిస్థితి కూడా లేదు. చాలా భయానకమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రాచరిక నిరంకుశ వ్యవస్థని పరిపాలిస్తుంది అంతే. అయితే ఇప్పుడు బాబాసాహెబ్ అందరివాడు అని మనం అనుకుంటున్నాం. అయితే కొన్ని వర్గాల వాళ్ళు మాత్రం మావాడు అని చెప్తున్నారు. సో దీనిలో ఎంతవరకు మనం ఒప్పుకోవచ్చు? అంటే అన్ని వర్గాలు బాగుండాలి, సమాజం అంతా అభివృద్ధి చెందాలి అనేది అంబేద్కర్ గారిది. అలాగే ఎవరిని తక్కువ చేయలేదు, ఎవరిని ఎక్కువ చేయలేదు, సమాజం స్థాపించాలనేది ఆయన లక్ష్యం. కానీ కొన్ని వర్గాల వాళ్ళు మాత్రం అంబేద్కర్ అంటే మావాడే, మా కోసమే ఫైట్ చేశారంటూ కొన్నిసార్లు వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు ఎలా తీసుకోవాలి దీన్ని? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నవభారత రాజ్యాంగ నిర్మాత, ఈ దేశానికి దిశ దశ నిర్దేశం. అందరు వాడిని కాస్త కొందరవాడు చేశారు. అందరవాడు అని చెప్పేసి రాజకీయ నాయకులే ఎలక్షన్ టైంలో మాట్లాడతారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరవాడైతే రెడ్ల, కమ్మ, కాపుల ఇళ్లలో అంబేద్కర్ గారి బొమ్మలు ఎందుకని లేవండి? లేకపోతే కమ్మ, రెడ్లి, కాపు వాడల్లో వాళ్ళ ఉండేటువంటి స్టేట్లలో అంబేద్కర్ గారి స్టాట్యూలు ఎందుకని పెట్టట్లేదని ఒక మాట చెప్పమానండి. అంతవరకు చూస్తే నిన్న మీరు విజయవాడలో పెట్టినటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి బస్సులు పెట్టి జనాలు తరలించారు. అది స్వచ్ఛందం కాదు, అది ఖచ్చితంగా నిర్బంధం. ఎంతమంది రెడ్ల, కమ్మల వాడల్లోకి బస్సులు పంపిస్తే జనాలు వచ్చారో చెప్పమని జగన్మోహన్ రెడ్డి గారు. ఇది కేవలం అంబేద్కర్ గారిని ఒక వర్గానికే, ఒక సామాజిక వర్గానికే పరిమితం చేస్తూ వచ్చింది ఈ సమాజం మొదటి నుంచి. పేరుకు మాత్రం ఆయన అందరవాడని అంటున్నారే కానీ అందరవాడు ఎప్పుడవుతాడు? మీ ఇళ్లలో అంబేద్కర్ గారి బొమ్మలు పెట్టుకోండి, అంబేద్కర్ గారి జయంతులు, వర్ధంతులు చేయండి, మీ వాడల్లో అంబేద్కర్ గారి విగ్రహాలు పెట్టుకోండి. అంబేద్కర్ గారి కార్యక్రమాలు ఏదైనా ఉంటే ఎస్సీ వాడలకు బస్సులు పంపించినట్టుగా కమ్మల రెడ్ల వాడలకు కూడా పంపించి కమ్మల రెడ్డిని తరలించండి. ఆ సాహసం చేయకుండా అంబేద్కర్ గారి బొమ్మలు మీ ఇంట్లో పెట్టుకోకుండా ఓరక నామకే వాస్తే అంబేద్కర్ గారు అందరవాడు అంటారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? అయితే కృతజ్ఞత గటువంటి దళితులు మాత్రం హక్కున చేర్చుకున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నేను మా దేవుడు, మేము తినే ప్రతి మెతుకు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష అని చెప్పి దళితులు ఉన్నంత కాలం ఆయన గుండెల్లో ప్రజలంగా ఉండే నిజమైన దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆధిపత్యపు కులాలు, పొలిటీషియన్స్ అందరవాడు అంటాం, ఇది పచ్చి అబద్ధం. ఓకే, అయితే ఇప్పుడు చివరిగా చెప్పండి, అంబేద్కర్ గారు వద్దన్న విగ్రహాలు పెడుతున్నారు, మరి రాజ్యాంగంలో ఏవైతే అమలు చేయాలో ప్రాథమిక హక్కులు కానీ ఏవైతే ప్రజలకు చెందాల్సిన హక్కుల్ని వారికి ఇస్తున్నారా? అలాగే వారి అభివృద్ధికి పాటుపడుతున్నారా పాలకులు? మరి అంబేద్కర్ గారు మాట వింటున్నారంటారా? ఇది ఖచ్చితంగా ఎలక్షన్ల ఓటు కోసం వేసిన డ్రామా. మేము విగ్రహాన్ని అయితే వ్యతిరేకించట్లేదు కానీ పంచభక్ష పరమాణాలు తిని ఇలాంటి విగ్రహాలు వచ్చేసి వెంగిల మెతుకులు లాంటివి మాకు పడేసి ఎలక్షన్లలో దళితుల ఓటు బ్యాంకు కొల్లగొట్టడానికి పన్నిన కుట్రాయి. అలా అని చెప్పి మేము విగ్రహాన్ని వద్దనైతే అంటలేదు. సంక్షేమ అభివృద్ధి పథకాలు మొత్తం పక్కన పెట్టి దళితుల మీద వివక్షిత దాడులు చూపిస్తా లాస్ట్ ఎలక్షన్ మూవ్మెంట్ లో ఒక 10 రోజుల ముందు విగ్రహం పెడితే వీళ్ళందరూ పిచ్చోరు లేని ఆయన మొహం చూసి ఓట్లు వేసుకుంటారు అన్నది మాత్రం పచ్చి అబద్ధం. ఈ రోజు అందరికీ అవేర్నెస్ వచ్చింది, ఏ ప్రభుత్వం బాగుందా, వాళ్ళ విగ్రహాలు ఏ ఉద్దేశంతో పెట్టారు. ఈ విగ్రహాలు పెట్టక ముందు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది దళితుల మీద దాడి చేశారు, దళిత అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏవి తీసేశారు, ఇవన్నీ కూడా ప్రతి దళితుని హృదయంలో
భద్రంగా దాగుండే ఖచ్చితంగా రివెంజ్ అయితే తీర్చుకుంటాడు. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పార్టిసిపేషన్. నమస్తే. నమస్తే. సో అంబేద్కర్ గారి విగ్రహాలు ప్రతిష్ఠించినందుకు హర్షం వ్యక్తం చేస్తూనే ఆంధ్ర రాష్ట్రంలో జరగాల్సినంత అభివృద్ధిని జరిపించట్లేదని, అలాగే దళితులకు పేదలకు వ్యతిరేకంగా ఇప్పుడున్న ప్రభుత్వం ఉందని, అలాగే ఈ విధంగానే కంటిన్యూ చేస్తే కనుక వారిని కూడా ఇంటికి పంపిస్తాము, అధికారం నుంచి దింపేస్తామంటూ కిషోర్ గారు వ్యక్తం చేస్తున్నమాట. సో ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.